తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్నారని తిరుపతి బజరంగ్ దళ్ వారు పలమనేరు వారికి సమాచారం ఇవ్వడంతో వారు గంగవరం పోలీసులకు అక్రమంగా గోవులను తరలిస్తున్నారని వివరించగా సిఐ ప్రసాద్ వారి సిబ్బందితో కేటల్ ఫారం వద్ద 2 లారీలను పట్టుకున్నారు. అక్రమంగా గోవులు తమిళనాడుకు తరలి వెళ్తున్న సమాచారం తెలుసుకుని గంగవరం దగ్గర బజరంగ్ దళ్ టీం తిరుపతి విష్ణుగిరి పట్టుకున్నారు. హుటాహుటిగా గంగవరం దగ్గర ఒక ట్రక్కును ఆపామని 32 గోసంపద ఉందని, పలమనేరు దగ్గర ఓ ట్రక్కును ఆపామని, అక్కడ 40 గోసంపద ఉందని, మొత్తం ఆవులు ఎద్దులు 72 ఉన్నట్లు తెలిపారు. ఎవరైతే గోవులను తరలిస్తున్నారో వారిని పోలీసు వారు కస్టడీలోకి తీసుకోవడం జరిగిందన్నారు. గంగవరం పోలీస్ స్టేషన్లో అక్రమంగా గోవులు తరలిస్తున్న వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోవులన్నింటినీ కేటల్ ఫామ్ దగ్గర సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచామని, 6 ట్రక్కులు గోవులను తరలిస్తూ ఉండగా 2 ట్రక్కులను పట్టుకున్నామని, మిగతా 4 ట్రక్కులకు సమాచారం అందడంతో వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోందన్నారు. దీన్ని వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని బజరంగ్ దళ్ టీం కోరారు. హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు రామ్మూర్తి, మహిళా అధ్యక్షురాలు గౌరీ, కార్యదర్శి శివకుమార్, పసుపులేటి రాజేష్, మురుగేష్, ప్రవీణ్ కుమార్, ప్రకాష్, జనసేన గంగమ్మగుడి డైరెక్టర్ రాజేష్, బీజేపీ కో కన్వీనర్ శరవణ కుమార్ గోసంపద గురించి మాట్లాడారు. గంగవరం సిఐ ప్రసాద్ మాట్లాడుతూ ఎవరైతే గోవులను అక్రమంగా తరలిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. విష్ణు ప్రతీక్ రెడ్డి అని తిరుపతి ఆయన ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ క్యాటల్స్ జరుగుతూ ఉన్నాయనే ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 21/1/2026 తేదీన. దాని మీద ఈరోజు కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. ఎద్దులు పోతా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సరే, నిన్న రాత్రి గోవులు అక్రమంగా ఒక ట్రక్స్లో వెళ్తున్నాయని చెప్పి బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలకి సమాచారం అందింది. బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలు అప్రమత్తమై గోవులు వెళ్ళే రూట్ అంతా కొంచెము నాకాబద్దీ చేయడం జరిగింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే పోలీసు వారు కొంచెం లేట్గా రియాక్ట్ కావడం జరిగింది. కానీ లాస్ట్కి అయితే రియాక్ట్ అయ్యారు. గంగవరం జంక్షన్లో ఒక బండిని ఆపాము, ఇంకో బండిని మన పలమనేరు స్టేషన్ పక్కనుండే సందులో ఆపాము. 2 బండ్లను మనం అడ్డుకోవడం జరిగింది. ఒక బండిలో 32 గోసంపద ఉంది, ఇంకో బండిలో 40 గోసంపద ఉంది. సో ఈ గోసంపదను మొత్తం పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని ఆ వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం నందు బజరంగ్ దళ్ కార్యకర్త తిరుపతి విభాగానికి సంబంధించిన కిరీటి వాళ్ళ బృందం ఈరోజు అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఆ అక్రమ రవాణాను అడ్డుకొని 2 కంటైనర్లు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని పోలీసులకి అప్పగించారు. ఈ కంటైనర్లలో ఆవులు కూడా ఎద్దుల్ని కూడా మేము చూసి ఆ ఎద్దుల్నంతా నిర్ధారణ చేసుకున్నాము. ఈరోజు పశు సంపద ఏ విధంగా అక్రమ రవాణా ద్వారా నాశనం అవుతుందో దీనికి నిదర్శనంగా చూస్తున్నాము. ఈరోజు మన పలమనేరులో గంగవరం పరిధిలోతేనేమి, పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలోతేనేమి ఈరోజు 2 ట్రక్కులో ఆవులు, అంటే ఒక ట్రక్కులో 32 ఎద్దులు, ఇంకొక ట్రక్కులో సుమారు 40 ఆవులు, దూడలు ఉన్నటువంటి సంపదని అక్రమంగా తరలిస్తుంటే వాటిని తిరుపతి బజరంగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వచ్చేసి ట్రాక్ చేసి ఈ యొక్క ఆవుల్ని ఇక్కడ పట్టుకోవడం, గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పలమనేరు పోలీస్ స్టేషన్ పక్కలో గుడియాతంలో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఒక వెహికల్ని పుంగనూరులో అన్లోడ్ చేసేదానికి అది అక్కడికి పంపించామని చెప్పారు. ఒక వెహికల్ అయితే కేటల్ ఫారం పక్కలో ఉన్నటువంటి స్కూల్ పక్కలో ఉన్నటువంటి సంత ఏర్పాటు చేసుకున్న దగ్గర సుమారు 32 ఎద్దుల్ని అక్కడ అన్లోడ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అది పశువులకి సంరక్షణ కోసం వాటికి కసు ఏర్పాటు చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మేము అందులో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఇకపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారా ఏంటనేది వేచి చూడాలి. ముఖ్యంగా రోజు దాదాపు లారీల మొత్తాన ఈ పశువులని తరలిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు పోలీసు వారు కావచ్చు, ముఖ్యంగా రైతులు కూడా ఆ ఆవుల్ని పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత వాటిని గోవధశాలకు అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా తెలుసుకోవాలి. సో దీంతో వాళ్ళు 2 కంటైనర్లు మాత్రం టేకప్ చేయగలిగారు. మిగతా 5-6 కంటైనర్లు తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఈ రెండిట్లో కూడా
మన మిత్రులు చెప్పినట్టుగా 32 ఎద్దులు, సుమారుగా 40 ఆవులు అన్నారు. 32 ఎద్దుల్ని క్యాటిల్ ఫారం దగ్గర కట్టేస్తున్నారు. వాటికి కూడా నీటి వసతి, గడ్డి ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మన మిత్రుల నుంచి కోరేది ఒకటే, హిందూ ధర్మ సంరక్షణ పరిరక్షకులు ఎంతోమంది ఉన్నారు. అందరూ ఆలోచించాలి, గో సంరక్షణ చేయాలి. ఇది దీని ముఖ్య ఉద్దేశం. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించి గోవులను రక్షించడానికి ముందుకు వస్తారని, గోవధ నిషేధించాలని గవర్నమెంట్ కూడా మనం విన్నపాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.